అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇద్దరి వద్ద పెద్ద ఎత్తున నగదు తీసుకుని వాళ్లకు మలేషియాకు పంపడం జరిగింది. అయితే ఆ ఇద్దరిని గత నెల రోజుల కిందట వాళ్ళని మలేషియా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేగుతుంది. ప్రధానంగా కొంతమంది విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వాళ్లకు టూర్ వీసాల మీద పంపించి మోసం చేస్తున్న ఘటనలు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా రాపూర్ మండలం తెగచల్లకు చెందిన పవన్ సింహాద్రి అనే యువకులను తిరుపతికి చెందిన ఒక ట్రావెల్ ఏజెంట్ మోసపూరిత మాటలకు వీళ్ళిద్దరూ బలవ్వడం జరిగింది. తను రెండు నెలల కిందట ఆ ఇద్దరిని, పవన్ని అదేవిధంగా సింహాద్రిని మలేషియాలో ఒక మంచి ఉద్యోగాలు ఉండే అక్కడ అని వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని మలేషియాకు పంపడం జరిగింది. మలేషియాకు పోయిన ఒక 2 నెలల తర్వాత వాళ్ళకు ఎలాంటి ఉద్యోగం లేకుండా వాళ్ళు హోటల్లో పనిచేస్తుండగా మలేషియా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తీరా చూసుకుంటే వాళ్ళు టూర్ వీసా మీద వెళ్ళినట్లు తిరుపతికి చెందిన ట్రావెల్ యజమాని ఇళ్లకు టూర్ వీసా మీద పంపించి మోసం చేసినట్టు తెలిసింది. అయితే గత 2 నెలల నుంచి వాళ్ళ వైపు నుంచి తల్లిదండ్రులకు ఫోన్ రాకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం మీద నిన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ దృష్టికి కూడా తీసుకుని పోవడం జరిగింది. అదేవిధంగా ఆయన వీటి మీద తిరుపతి ఎస్పీకి కూడా మాట్లాడడం జరిగింది. అయితే జైల్లో ఉన్న ఇద్దరు తమ పిల్లలను రక్షించాలంటూ కూడా వాళ్ళు నారా లోకేష్ ని కూడా కోరుకుంటున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో విదేశాల్లో పంపిస్తామంటూ పెద్ద ఎత్తున మోసాలు అయితే జరుగుతున్నాయి. అయితే దీని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ప్రజలు కోరుతున్నారు. గత వారం రోజుల కిందట కూడా నెల్లూరు నగరంలో సుమారు 180 మంది వద్ద ఉమ్రా అదేవిధంగా హజ్ యాత్రకు పంపిస్తామంటూ కూడా 1.5 కోటి రూపాయల వరకు వసూలు చేసి పరారైన ఘటన మరొక ముందే మళ్ళీ తెగచల్లకు చెందిన ఇద్దరు యువకులను ఉద్యోగాలు ఇప్పిస్తామని మలేషియాకు పంపించి అక్కడ వాళ్ళిద్దరూ పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లకు పంపడము నెల్లూరు నగరంలో కలకలం రేపుతుంది. అయితే ఓ పక్క పోలీసులు సైతము ఇలాంటి మోసగాళ్లను నమ్మొద్దని చెబుతున్నప్పటికీ ఈ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వీడియో తెలియ ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ అన్న గారికి అందరికీ నమస్కారం. మాది నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచల్ల గ్రామం. మా గమనించడం నేను కొడుకులు ఇద్దరు మంచి. నా పేరు సాంబశివారెడ్డి, తెగచల్ల టీడీపీ నాయకుడిని, గ్రామ నాయకుడిని. వీళ్ళ కొడుకు, వీళ్ళ మధ్య కొడుకు ఇద్దరు గత 7 నెలల క్రితం మలేషియా అని చెప్పి ఏజెంట్ ద్వారా తిరుపతి వెంకటేశ్వర అతను వీళ్ళకల్లా 50,000 తీసుకొని మేము వీసా తీసి పంపిస్తామని చెప్పి స్టోరేజ్ ఉంది మీద పంపించి, స్టోరేజ్ వచ్చేసి 3 నెలలు 6 నెలల టైం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత వాటర్లోకి జాబుకు అని చెప్పి వాటర్లో పెట్టేసి వాళ్ళు పోలీసు వాళ్ళు వాటర్ దగ్గర వచ్చినప్పుడల్లా వాటర్లో వెనక్కి పంపించేవాళ్ళట. అంటే పిల్లకాయలు దింపినట్టు. ఆ తర్వాత 7 నెలలు జరిగిపోయి ఇటీవల ఒక 20 రోజుల్లో మనకు ముందు డిసెంబర్ 18వ తేదీన పిల్లకాయలు ఫోన్ చేసి మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నామని ఏడ్చిందంట. తర్వాత వాళ్ళు అట్లా నెల్లూరు అట్లా తిరిగేది నాకు నేను ట్రాక్టర్ వచ్చిండ్రు. నాకు అడుగు చెప్పిన పాట మాది వెంకటగిరి నియోజకవర్గం కురుంగం రామకృష్ణ నగర్ ఎమ్మెల్యే గారి కాడికి నేను తీసుకొని వీళ్ళు పోయిన నన్ను ఇక్కడ సంగతని కురుంగం రామకృష్ణ సార్ గారికి చెప్పినాము. ఏ ఇబ్బంది లేదు, నేను చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి నేను తెలిసి పిల్లలనిపించి అట్టనే వాళ్ళని తీసుకొస్తాం. అవసరమైతే విజయవాడకు కూడా పోయి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఖచ్చితంగా మీ బిడ్డలు మీకు ఒప్పు చెప్తానని కురుంగం రామకృష్ణ నగర్ ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చారు. జరిగింది. ఈరోజు ఆర్టీపీ ద్వారా మేము అందరూ తెగచల్ల గ్రామస్తులందరూ మాట్లాడతాము. దయచేసి వీళ్ళ బిడ్డలను వీళ్ళకి ఒప్పిస్తే మాకు కూడా మా పార్టీకు మేము గ్రామంలో వచ్చేసి మేమంతా స్థానికంగా నిలబడి పార్టీ నిలదొక్కోవాలంటే వీళ్ళ వల్లే. మామూలుగా వీళ్ళు లేదు మేము పార్టీ చేయలేము. నేను ప్రతిపక్షం 5 ఏళ్ళు. వీళ్ళు మాకు సహకరిస్తే డబ్బులు ఎవరైనా పెట్టావు, వీళ్ళు సహకరిస్తేనే జనాలు. మరి లోకేష్ పాదయాత్రలో కూడా వీళ్ళంతా సహకరించిన వైకాపాలు కూడా భయపెట్టిన కూడా మీటింగ్ పాదయాత్ర పోవద్దని
అయినా కానీ లెక్క చేయకుండా వచ్చింది నాతో కూడాను. కాబట్టి దయచేసి ఈ పిల్లకాయలు కానీ మీరు కానీ చెప్తే అంతకన్నా మాకేమి లేదు, మాకు ఎంతో మేలు చేసినట్టు దండం పెట్టి చెప్తాను చంద్రబాబు గారికి, ఆర్జీబీ ద్వారా చంద్రబాబు అందరికీ దయచేసి చెప్తాను. పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్కి నా వందనాలు. మా పిల్లకాయలు మాది జగసల్ల గ్రామం, రాపూర్ మండలము, నెల్లూరు జిల్లా. మా పిల్లకాయలు బతుకు తిరుగు కోసము ఏజెంట్ ద్వారా మళ్ళీ సాగిపోయారు. ఇక్కడ ఏమి లేదని టూరిజం అని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇప్పటికి 15 రోజులు 25 రోజులు అయిపోతుంది సార్. వాళ్ళ ద్వారా ఫోన్లు లేవు, ఏమీ లేదు. వాళ్ళు ఎట్టుండ్రో ఏమైందో మాకు తెలియదు. 7 నెలలు అయింది. జాబ్ అని వాటిలో పని చేయించారు. పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని పోయారు. అది మొదలుకొని ఫోన్ లేదు, ఏం లేదు. వాళ్ళు ఎక్కడ ఉండరో ఏమైపోయిందో మాకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఈ తల్లి బాధ అర్థం చేసుకొని, నా కడుపు కోత అర్థం చేసుకొని, నా బిడ్డల్ని, నా కొడుకు పేరు, నా పెద్ద కొడుకు పేరు పవను, నా చిన్న కొడుకు పేరు సింహాద్రి, దయచేసి వాళ్ళిద్దరిని మన ఇండియాకి రప్పించమని, మమ్మల్ని రప్పిస్తామని మా బిడ్డల్ని నేను ఆశిస్తున్నాను. మీకు 7 దండాలని, సత్కొడి దండాలు. దయచేసి ఈ తల్లి బాధ అర్థం చేసుకొని నా బిడ్డల్ని ఇండియాకి రప్పించమని మీకు నమస్కరిస్తున్నాను సార్. ఎట్టయినా నా బిడ్డల్ని నా కాడికి చేస్తానని మిమ్మల్ని దయచేసి వేడుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.